బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు పోసానికి విడుదల లభించనుంది. నేడు ఆదోని విజయవాడ కోర్టుల్లో బెయిల్ మంజూరైంది. ఇప్పటికే రాజంపేట నరసరావుపేట కోర్టుల్లో బెయిల్ వచ్చింది. మిగిలిన కేసులో బిఎన్ఎస్ చట్టం 353 కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది కోర్టు. గతంలో 4 కేసుల్లో పోసాని రిమాండ్కు వెళ్లగా ప్రస్తుతం ఆయన కర్నూలు జైల్లో ఉన్నారు. అన్ని కేసుల్లోనూ రిలీఫ్ రావడంతో పోసాని రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఎటువంటి కండిషన్స్ తో బెయిల్ మంజూరు చేశారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఇక మొత్తం మీద చూస్తుంటే పోసాని కృష్ణమురళికి దాదాపుగా బిగ్ రిలీఫ్ లభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయనకి సంబంధించి ఆయన గత నెలలో శివరాత్రి రోజు అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా విజయవాడ ఆదోని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 17 కేసులు ఆయనపై నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కర్నూలు జిల్లా ఆదోనిలో విశాఖపట్నం విజయవాడ కోర్టులో ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికే రాజంపేట నరసరావుపేట కోర్టులలో ఆయనకి గతంలోనే బెయిల్ వచ్చింది. మిగతా కేసుల్లో బిఎన్ఎస్ చట్టం 353 కింద నోటీసులు ఇవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టు సూచన చేసింది. గతంలో ఆయన 4 కేసుల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆదోని విజయవాడ రాజంపేట నరసరావుపేటకు సంబంధించిన 4 కేసుల్లో కూడా ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళికి అన్ని కేసుల్లో రిలీఫ్ రావడంతో ఆయన రేపు ఉదయం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విజయవాడ బెయిల్ మంజూరుకు సంబంధించిన ఆర్డర్ కాపీస్ కర్నూలు వెళ్ళాలి కాబట్టి రేపు ఉదయానికి అవి చేరే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి సో రేపు ఆయన విడుదలయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పోసాని కృష్ణమురళికి సంబంధించి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకమైన బెయిల్స్ మంజూరైనాయి. కర్నూలు ఆదోని కోర్టుకు సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. విజయవాడ కేసుకు సంబంధించి ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇచ్చింది. కానీ ఓవరాల్ గా ఇప్పటివరకు పోసాని కృష్ణమురళికి సంబంధించి వ్యక్తిగత పూచీకత్తు కొన్ని కోర్టుల్లో 10,000 మరికొన్ని కోర్టులో 20,000 రూపాయలు చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలి. అలాగే సోషల్ మీడియాలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరిని ఎటువంటి విమర్శలు చేయవద్దు అంటూ కూడా ఆయా కోర్టులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. రేఖ శివ, అయితే ఈ బెయిల్ మంజూరుకి సంబంధించి పోసాని తరఫున లాయర్స్ ఎటువంటి కసరత్తులు చేశారు? అంటే ప్రధానంగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులకు సంబంధించి అంటే ఆయన ప్రత్యేకంగా న్యాయవాదులు ఏం లేదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన న్యాయవాదులే ఆయన తరపున వాదనలు వినిపించారు. కేవలం ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టింది. ఎప్పుడో గతంలో వాటికి సంబంధించి ఇప్పుడు బయటకు తీసుకొచ్చి కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అన్ని కేసులు పోసాని కృష్ణమురళిపై ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. అన్ని కేసులు కూడా బెయిల్బుల్ సెక్షన్లే కావాలని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది కాబట్టి ఈ రోజు బెయిల్ మంజూరైన అన్ని కేసులు అని చెప్పి కూడా పోసాని తరపు న్యాయవాదులు అయితే చెప్తా ఉన్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.